బాగున్నారండి. కోనసీమ మనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈరోజు శనివారం కదండి, హోమం జరుగుతుందండి. సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. దీంట్లో పాల్గొనొచ్చు, చూడడానికి కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడే లోకల్లోనే భోజనాలు కూడా, లోకల్లో చాలామంది దూరం ఊరు నుండి వచ్చే వాళ్ళకి భోజనాలు కూడా పెడతారండి. లోకల్లో వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతుంటాం. ఇక్కడ ఎప్పుడైనా తినచ్చు, ప్రసాదం కదా దేవుడికి. ఈరోజు అయితే నేను తిన్నానండి. ఈరోజు చూడండి, స్వామివారిని లోపలైతే మనం దర్శనం చేసుకోకూడదు, కానీ చూడండి ఇక్కడ నేను చక్క శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మీరు అందరూ దర్శనం చేసుకున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. పటికి బెల్లం బాబుని పడుకోబెట్టి తులాభారం అంటారు కదా, ఒకవైపు పటికి బెల్లం బాక్సులోంచి తీసి పెట్టారు. చూడండి, బాబు ఎంచక్క అస్సలు పేచి పెట్టకుండా నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయి, తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అందరూ కలిసి సరదాగా అదిగోండి చూడండి సమానంగా ఉండాలన్నమాట. పటికి బెల్లం బాబు కూడా సమానంగా తుయ్యాలండి. అంత పటికి బెల్లం బాబు ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు, 5 కేజీలైనా 6 కేజీలైనా 10 కేజీలైనా 7 కేజీలైనా అన్ని కేజీలు తేవాల్సిందే దేవుడికి. అలా మొక్కుకుంటారన్నమాట అండి. అందుకని చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడు షేర్ చేయలేదు ఈ వీడియో. చాలాసార్లు ఇలా ప్రతి శనివారం ఇలాగ మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు కదా, అందుకని ఈరోజు ఎందుకో నాకు వీడియో షేర్ చేయాలనిపించిందండి. చూడండి, బాబు ఎంచక్క వెంకన్న బాబు మహత్యం కదండి, అస్సలు పేచి పెట్టట్లేదండి. బాబు ఎంచక్క పడుకొని చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. వీళ్ళేమో పటికి బెల్లం ఇలా తూసేసిన తర్వాత సరిపోయిన తర్వాత దేవుడికి చెల్లించేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారన్నమాట అండి. అదిగోనండి. ఇంకో వీడియో ఏంటంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు ఇక్కడ కోనసీమ కదండి, తాటాకులు, తాడి చెట్లు ఆకులు అంటారు కదా, పందిరి. నిజంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పందిరి వేశారండి. చాలా చాలా పెద్ద పందిరి అండి. ఆ చివరి నుండి చివరి వరకు వేసేశారు. అసలు మనకి ఎన్ని టెంట్లైనా మనకి అసలు ఎన్ని ఫ్యాన్లు పెట్టినా అంత చల్లదనం రాదండి. ఆయన గోవిందనామాలు వింటూ అలా మైక్ సెట్లో గోవిందనామాలు వింటూ ఆ తాటాకు పందిరి కింద కూర్చుంటే నిజంగా ఎంత పూర్వం రోజులే గుర్తొస్తాయండి. పూర్వం ఎంచక్క కళ్యాణాలు జరిగేటప్పుడు పందిరి వేసి పెద్ద పచ్చని పందిరి వేసేవారు కదా, అలాగే ఇప్పుడు పచ్చని పందిర్లు అలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.